హాయ్ ఫ్రెండ్స్, స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ ఆర్థిక సదస్సు లేదా ప్రపంచ పెట్టుబడుల సదస్సు అని చెప్పి కూడా అనొచ్చు 2025 ప్రారంభం కాబోతోంది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు, ఎన్నెన్నో దిగ్గజ సంస్థలు, గొప్ప గొప్ప ఇండస్ట్రియలిస్ట్స్ ఈ సదస్సులో పాల్గొంటూ ఉన్నారు. భారత ప్రభుత్వం తరపు నుంచి చాలా కీలకమైన వ్యక్తులు ఈ సదస్సుకు వెళుతూ ఉన్నారు. దాంతోపాటు ఈసారి అత్యధికంగా ఎప్పుడూ లేనంతగా 5 కేంద్ర మంత్రులతో కూడిన పెద్ద బృందాన్ని భారత ప్రభుత్వం దావోస్కు పంపించింది. అంతేకాదు కొన్ని రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, మరికొన్ని రాష్ట్రాలకు చెందిన మంత్రులు, 100 మందికి పైగా సీఈఓలు మన భారతదేశం నుంచి దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు హాజరవుతూ ఉన్నారు. మరి మన భారతదేశానికి లాభం ఏమన్నా ఉందా? ఆంధ్రప్రదేశ్కు లాభం ఏమన్నా ఉందా? తెలంగాణకు లాభం ఏమన్నా ఉందా? అసలు తెలుగు రాష్ట్రాలు ఏ విధంగా లాభపడబోతూ ఉన్నాయి? లేదు, అసలు లాభం ఏమీ లేదా? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చర్చించుకోబోతూ ఉన్నాం. వీడియో పూర్తిగా చూడండి. సాధ్యమైనన్ని ఎక్కువ విషయాలు షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో చూసి చూడగానే నమ్మకంగా లైక్ కొట్టే వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. మా ఛానల్కు సబ్స్క్రైబ్ అయిన వాళ్లకు మరింతగా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి. అయితే కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి చూస్తే ఈ సదస్సుకు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, సిఆర్ పాటిల్, చిరాగ్ పాశ్వాన్, జయంత్ చౌదరి, అలాగే రామ్మోహన్ నాయుడు గారు, వీళ్ళందరూ కూడా హాజరవుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ఈ 3 రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, దేవేంద్ర ఫడ్నవీస్ గారు, అలాగే కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు, వీళ్ళు కూడా హాజరవుతూ ఉన్నారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయన భారతదేశాన్ని నిలబెట్టినటువంటి స్థానం గత 10 ఏళ్లుగా గనక గమనిస్తే మొత్తం ప్రపంచంలోని చాలా దేశాలలో ఉండే పెద్ద పెద్ద కంపెనీలకు భారతదేశం మీద నమ్మకం ఏర్పడింది. నరేంద్ర మోదీ అన్న పేరే ఒక బ్రాండ్ లాగా మారింది చాలా దేశాలలో. నరేంద్ర మోదీ గారు కేవలం తనేదో తన బ్రాండ్ బిల్డ్ చేసుకోవడము, తనేదో ప్రధానమంత్రి అవడము ఇవి కాదు. ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా భారతదేశానికి ఆ దేశానికి మధ్య సంబంధ బాంధవ్యాలు ఏర్పరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయా దేశాలకు వెళ్ళినప్పుడు ఇండియన్ డయాస్పారాతో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి భారతీయులతో, భారతీయ మూలాలున్న వాళ్లతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ దేశంలో ఉండే రకరకాల దిగ్గజ కంపెనీలతో మాట్లాడుతున్నారు నరేంద్ర మోదీ గారు. మన భారతదేశానికి ఇతర దేశాలకు మధ్య ద్వైపాక్షిక సంబంధాలను, వ్యాపార సంబంధాలను, స్నేహ సంబంధాలను, దౌత్య సంబంధాలను చాలా ఎత్తుకు తీసుకొని వెళ్లారు నరేంద్ర మోదీ గారు. సో భారతదేశం నుంచి ఎవరైనా సరే వస్తూ ఉన్నారు అనంటే డెఫినెట్గా వాళ్ళు ఏం చెప్తున్నారో ఆసక్తికరంగా విని పెట్టుబడులు పెట్టే అవకాశము ఖచ్చితంగా వేరే వేరే దేశాలలో ఉండే పారిశ్రామికవేత్తల వైపు నుంచి కనిపిస్తోంది. భారతదేశం అన్నది కలల స్వర్గధామంగా, వ్యాపారం చేసుకునే వాళ్లకు ఒక స్వర్గధామంగా ప్రస్తుతం కనిపిస్తోంది. ఎందుకంటే భారతదేశంలో అంతర్గత భద్రతకు సంబంధించి కానీ, ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి కానీ, అలాగే ప్రభుత్వం యొక్క సుస్థిరతకు సంబంధించి కానీ చాలా చాలా నమ్మకాలు, చాలా చాలా ఆశలు వేరే వేరే దేశాలలో ఉండే పెట్టుబడిదారులకు ఉన్నాయి. ఆయా దేశాల ప్రభుత్వాలకు కూడా ఉన్నాయి. సో ప్రస్తుతం దావోస్లో జరిగే ఈ సదస్సుకు మన భారతదేశం నుంచి హాజరవుతూ ఉన్న కేంద్ర మంత్రులు, 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అలాగే మన భారతదేశం నుంచి ఎందరో సీఈఓలు కూడా వెళ్తూ ఉన్నారు. మొత్తం 130 దేశాల నుంచి 3000 మంది నాయకులు హాజరవుతూ ఉన్నారు. 1600 మంది ఇండస్ట్రియలిస్టులు దావోస్ సమావేశానికి హాజరవుతూ ఉన్నారు. 120 మంది టెక్ దిగ్గజాలు ఈ దావోస్ సమావేశానికి హాజరవుతూ ఉన్నారు. అశ్విని వైష్ణవ్ గారండి, ఆయన బయలుదేరే ముందు 2 వాక్యాల్లో చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అవలంబిస్తున్న ఆర్థిక విధానాలు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, భారతదేశం ప్రత్యేకంగా రూపొందించిన సరికొత్త డిజిటల్ ఇండియా కార్యక్రమాలను ఈ అంతర్జాతీయ వేదిక ద్వారా ప్రపంచ దేశాలకు వివరించబోతూ ఉన్నాము. దానివల్ల మన భారతదేశానికి రకరకాల రూపాలలో చాలా లాభం కలగబోతోంది. ఇది కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు చెప్పారు. ఇక మన 2 తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లి ఢిల్లీ మీదుగా దావోస్ పర్యటనకు వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా దావోస్ పర్యటనకు ఆయన వెళ్తూ ఉన్నారు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ అన్న ట్యాగ్ లైన్తో బయలుదేరారు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ప్రమోషన్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావాలి అన్న సత్సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు 5 రోజుల పాటు దావోస్ పర్యటనలో ఉండబోతూ ఉన్నారు. అలాగే
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వెంట ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్, అలాగే కొంతమంది అధికారులు కూడా వీళ్లతో పాటు బయలుదేరారు. సోమవారం జ్యూరిచ్లో ఉన్న భారత రాయబార కార్యాలయానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి రాయబారితో చంద్రబాబు నాయుడు గారి బృందం భేటీ కాబోతోంది. హిల్టన్ హోటల్లో 10 మంది ఇండస్ట్రియలిస్టులతో సమావేశం కాబోతూ ఉన్నారు. హోటల్ హయత్లో మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా అనే పేరుతో నిర్వహించబోయే భేటీలో తెలుగు ఇండస్ట్రియలిస్టులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే రాబోయేటటువంటి పెట్టుబడుల గురించి చర్చించబోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ను ప్రమోట్ చేయడం, ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆహ్వానించడం, దానికి సంబంధించి ఆ సమావేశంలో చర్చించబోతూ ఉన్నారు. అక్కడి నుంచి అండి సోమవారం 4 గంటల పాటు రోడ్డు మార్గం గుండా ప్రయాణం చేసి జ్యూరిచ్ నుంచి దావోస్కు వెళతారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆయన బృందం. మొట్టమొదటి రోజు రాత్రి కొంతమంది ఇండస్ట్రియలిస్టులతో కలిసి ఒక డిన్నర్, ఆ డిన్నర్లో మీటింగ్ ఉంటుంది. సో అందులో పాల్గొనబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో ఆర్సెల్ఆర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్తో సమావేశం కాబోతూ ఉన్నారు. రెండో రోజు సిఐఐ సెషన్లో గ్రీన్ హైడ్రోజన్ అంశం మీద చర్చించబోతూ ఉన్నారు. అలాగే సోలార్ ఇంపల్స్, కోకాకోలా, వెల్స్పన్, ఎల్జీ, కార్ల్స్బర్గ్, సిస్కో, వాల్మార్ట్ ఇంటర్నేషనల్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ ఈ సంస్థల సీఈఓలతో, చైర్మన్లతో చంద్రబాబు నాయుడు గారు భేటీ అవబోతూ ఉన్నారు. అలాగే యుఏఈ ఆర్థిక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్తో చంద్రబాబు నాయుడు గారు భేటీ కాబోతూ ఉన్నారు. అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహిస్తున్నటువంటి ఎనర్జీ ట్రాన్సిషన్ వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్ అనే అంశం మీద జరిగే చర్చలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొనబోతూ ఉన్నారు. ది నెక్స్ట్ వేవ్ ఫైండింగ్ ది బ్లూ ఎకానమీ ఆఫ్ టుమారో అనే ఒక కార్యక్రమం జరగబోతోంది. అందులో కూడా పాల్గొనబోతూ ఉన్నారు. ప్రతిరోజు కనీసం 10కి పైగా భేటీలు, సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. సో అందులో చంద్రబాబు నాయుడు గారి బృందం అందులో పాల్గొనబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన, భారీ పెట్టుబడుల సాధన ఇదే లక్ష్యంగా పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్లారు. ఉపాధి కల్పన టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్, రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గారు కూడా దావోస్కు పయనమై వెళ్లడం అనేది ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే 5 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో అండి వివిధ దేశాలకు చెందిన 50 మందికి పైగా అంబాసిడర్స్, ఇండస్ట్రియలిస్టులు, అలాగే పారిశ్రామిక రంగ పెద్దలతో నారా లోకేష్ గారు భేటీ అవబోతూ ఉన్నారు. WF వేదికగా విద్యారంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల మీద ఎడ్యుకేషన్ గవర్నర్స్ మీటింగ్ అని చెప్పి జరగబోతోందండి. అందులో నారా లోకేష్ పాల్గొనబోతూ ఉన్నారు. అలాగే బిల్డింగ్ ద ఎకోసిస్టమ్ ఫర్ ఇంటెలిజెంట్ ఇండస్ట్రీస్ అని చెప్పి దానికి సంబంధించిన ఒక భేటీ ఉంది. అంటే ఇంటెలిజెంట్ పరిశ్రమల కోసము అత్యంత మెరుగైన పర్యావరణ వ్యవస్థ ఎట్లా నిర్మించాలి, దానికి సంబంధించి చర్చ, భేటీ జరగబోతుంది. అందులో నారా లోకేష్ గారు పాల్గొంటారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనర్జీ ఇంపాక్ట్ అనే భేటీలో పాల్గొనబోతూ ఉన్నారు. జెండర్ ప్యారిటీ స్ప్రింట్ ఛాంపియన్స్ దానికి సంబంధించిన అంశం అక్కడ ఒక భేటీ ఉంది. ఆ సమావేశంలో పాల్గొంటారు. అలాగే నెక్స్ట్ జెన్ ఏఐ, డేటా ఫ్యాక్టరీ, ఏఐ యూనివర్సిటీ ఈ ఏర్పాటుకు సంబంధించిన అంశాల మీద వివిధ మీడియా ప్రతినిధులతోనూ, అలాగే ఏఐ ఫర్ గుడ్ గవర్నెన్స్ మీద గూగుల్ సంస్థ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం జరగబోతోంది. అందులో నారా లోకేష్ గారు పాల్గొనబోతూ ఉన్నారు. సో వాట్ డస్ ద ఫ్యూచర్ హోల్డ్ ఫర్ క్లైమేట్ మూవ్మెంట్ అనే ఒక కార్యక్రమం జరగబోతోంది, ఒక భేటీ లాంటిది. అందులో పాల్గొంటారు. రెన్యూ యాన్యువల్ లీడర్ ఫోరం అని చెప్పి ఒక కార్యక్రమం ఉంది. అందులో నారా లోకేష్ గారు పాల్గొంటారు. అలాగే రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు సింగపూర్ పర్యటనలో ఉన్నారు నిన్నటిదాకా. సింగపూర్ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి గారు అక్కడ సింగపూర్లో ఒక నదిలో బోటులో ప్రయాణం చేశారు. అలాగే హైదరాబాదులో మూసీ నది సుందరీకరణ ఎలా చేయాలి, దానికి సంబంధించి సింగపూర్ సిటీ స్టేట్ రివర్ పునరుజ్జీవానికి సంబంధించి అక్కడి సింగపూర్ ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టిందో వాటన్నింటి మీద చర్చలు జరిపారు, వాటిని పరిశీలించారు. రేవంత్ రెడ్డి గారు నదిలో ఆ బోట్లో ప్రయాణం చేస్తూ అక్కడ అధికారులు అవలంబించినటువంటి విధానాలు ఏంటి అవన్నీ కూడా ఆయన అర్థం చేసుకున్నారు. కొత్త ఐకానిక్ భవనాలు, కార్యాలయాలు, నివాసాలను డెవలప్ చేసే ప్రయత్నంలో చారిత్రాత్మకమైన కట్టడాలను సంరక్షిస్తూనే మరోపక్క నీటి నిర్వహణలో ఒక ప్రోగ్రెస్ని సాధించడం అనేది సింగపూర్ చేసినటువంటి ఒక చారిత్రాత్మకమైన విజయము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అలాగే తన ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు. ఇక రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా ఆయన బృందంతో కలిసి దావోస్ సమావేశానికి ఆయన బయలుదేరారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఇంకో భారీ ఐటీ పార్క్ ఏర్పాటు కాబోతోంది. 450 కోట్ల రూపాయలతో కొత్త ఐటీ పార్కును ఏర్పాటు చేయడం కోసం సింగపూర్కు చెందిన క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ
ముందుకొచ్చిందండి. దాదాపు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత ఆధునికమైన సౌకర్యాలతో ఈ ఐటీ పార్కును హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. బ్లూ చిప్ కంపెనీస్ కోరుకునే ప్రీమియం సదుపాయాలు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ కు పెరుగుతున్నటువంటి డిమాండ్ను అందుకునే విధంగా అన్ని సౌకర్యాలు ఈ కొత్త ఐటీ పార్కులో ఉండబోతున్నాయి. ఇక సింగపూర్ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన అధ్యక్షతన ఆదివారం జరిగినటువంటి ఉన్నత స్థాయి సమావేశంలో క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ హైదరాబాద్ లో తమ పెట్టుబడుల గురించి ప్రకటించింది. సింగపూర్ కేంద్రంగా ఉన్నటువంటి కంపెనీ ప్రపంచ స్థాయి రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటి. అయితే క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. ఆ కంపెనీ హైదరాబాద్లో చేపట్టే కొత్త ఐటీ పార్కు నిర్మాణం హైదరాబాద్ డెవలప్మెంట్లో ఒక మైల్ స్టోన్గా నిలవబోతోంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఆ కంపెనీ ప్రతినిధి గౌరీశంకర్ నాగభూషణం ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో హైదరాబాద్ అన్ని రంగాల్లో సుస్థిరంగా వృద్ధి చెందబోతోంది అని, తమ సంస్థ యొక్క కార్యకలాపాలను తెలంగాణలో విస్తరించడం సంతోషంగా ఉంది అని చెప్పి ఆయన మీడియాకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. క్యాపిటల్ ల్యాండ్ సంస్థ ఇప్పటికే అండి హైదరాబాద్లో ఇంటర్నేషనల్ టెక్ పార్క్, అవాన్స్ హైదరాబాద్, సైబర్ పర్ల్ పార్క్ వీటన్నింటినీ అంటే వాటి నిర్మాణాలను అది చేపట్టింది. అంతకుముందు ఈ సంస్థ 25 మెగావాట్ల ఐటీ లోడ్ డేటా సెంటర్ను ప్రకటించింది. 2025 మధ్యలో అంటే జూన్ జూలైలో ఇది అందుబాటులోకి రాబోతోంది. ఈ ఐటీపీహెచ్ సెకండ్ ఫేజ్ ఈ ఏడాదిలో అండి ప్రారంభమవుతుంది. 2028 వరకు అది పూర్తవబోతోంది అని తెలంగాణ సీఎం కార్యాలయం విడుదల చేసినటువంటి ఒక ప్రకటనలో చెప్తోంది. అలాగే సింగపూర్ నుంచి తెలంగాణకు 3,950 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వెళ్ళినటువంటి బృందము మొత్తానికైతే ఈ 3,950 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావడంలో సక్సెస్ సాధించిందని చెప్పొచ్చు. నిజానికి దీని వెనక ఉన్నది అంటే మళ్ళీ మొత్తం కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు వెళ్ళి మాట్లాడుకొని తీసుకొచ్చే పరిస్థితి అనేది కాదు. నరేంద్ర మోదీ గారు అలాగే కేంద్ర ప్రభుత్వము బిల్డ్ చేసి పెట్టినటువంటి ఒక స్ట్రాంగ్ గుడ్ విల్, రెండు దేశాలకు మధ్య ఉన్నటువంటి అత్యంత బలమైన సంబంధ బాంధవ్యాలు ఇవి చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నాయి. ఇంకా చాలా అండి. సింగపూర్లో రేవంత్ రెడ్డి ఏమేం చేశారు, ఆయన బృందం ఎక్కడెక్కడ తిరిగింది అన్నది కూడా మనం గమనిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రధాన వ్యాపార సంస్థల యొక్క అధినేతలు, సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ ఆ ప్రతినిధులతో ముఖాముఖి సంభాషణలు, చర్చలు జరిపారు. ఇండియన్ ఓషన్ గ్రూప్ ఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రదీప్ తో బిస్వాస్, అలాగే డిబిఎస్ కంట్రీ హెడ్ లిమ్హిమ్ చాన్, డిబిఎస్ గ్రూప్ హెడ్ అమిత్ శర్మ, బ్లాక్ స్టోన్ సింగపూర్ సీనియర్ ఎండి చైర్మన్ గౌతమ్ బెనర్జీ, బ్లాక్ స్టోన్ రియల్ ఎస్టేట్ సీనియర్ ఎండి పెంగ్వీ టాన్, మెయిన్ హార్ట్ గ్రూప్ సీఈఓ ఒమర్ షాజాద్ వీళ్ళందరితో అండి రేవంత్ రెడ్డి గారి బృందం రౌండ్స్ అండ్ రౌండ్స్ చర్చలు జరిపారు. ఇంటెన్షన్ ఏంటంటే హైదరాబాద్కు పెట్టుబడులు తీసుకొని రావాలి అని చెప్పి, హైదరాబాద్లో మరిన్ని అవకాశాలు సృష్టించాలి అన్నటువంటి ఉద్దేశం అనమాట. సో రాష్ట్రానికి పెట్టుబడులు, కంపెనీలు తీసుకురావడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఆయనతో పాటు అధికారులతో కూడినటువంటి బృందం తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం చేపట్టినటువంటి 3 రోజుల పర్యటన, సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. డైరెక్ట్ అండి సండే నైట్ ఈ బృందము స్విట్జర్లాండ్కు బయలుదేరింది. సింగపూర్ నుంచి డైరెక్ట్గా స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి దావోస్కు బయలుదేరి వెళ్ళింది. దావోస్ నివేదికగా తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ బృందం అనుకోండి మంగళవారం నుంచి 4 రోజుల పాటు ప్రపంచ ఆర్థిక ఫోరం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో ఈ తెలంగాణ అధికారుల బృందము విత్ రేవంత్ రెడ్డి గారు పాల్గొనబోతూ ఉన్నారు. సో వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి కంపెనీలు ఈ సదస్సుకు హాజరవుతాయి. కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇంకా కొత్త కొత్త కంపెనీల ఏర్పాటుకు సంబంధించి ఏమేమి అనుకూలతలు ఉన్నాయి తెలంగాణలో అవన్నీ వివరించి హైదరాబాదును ప్రపంచ స్థాయి పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చాలి అన్న ఇంటెన్షన్తో మేము పనిచేస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. అయితే అండి ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణకు కానీ డెఫినెట్గా అద్భుతమైన పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బృందము, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, మంత్రులు వీళ్ళందరూ కూడా ఈ దావోస్ సమావేశానికి వెళ్ళారు. అంటే ఒక అంబ్రెల్లా లాగా తీసుకుంటే ఒక టాప్ లేయర్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బృందం పనిచేస్తూ ఉంటే నెక్స్ట్ లేయర్లో రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, ఆ నెక్స్ట్ లేయర్లో కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు వీళ్ళందరూ కూడా ఈ హైరార్కీలో పనిచేస్తూ ఉన్నారు జరగబోయే ఈ 5 రోజుల సమావేశంలో. సో ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఎన్నెన్ని పెట్టుబడులు రాబోతున్నాయి, ఎంతవరకు ఎవరెవరు కన్విన్స్ చేయగలరు, ఏం చేయగలరు అన్నది కీలకంగా మారింది. అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు కూడా బయలుదేరి వెళ్ళారు. ఆయన బృందం బాగా కసరత్తులు చేసింది, వెళ్ళారు వాళ్ళు కూడా. ముంబై నగరానికి ఏంటంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా పరిచయం ఉన్నటువంటి నగరము. ముంబై నగరము అనగానే భారతదేశం యొక్క ఆర్థిక రాజధాని అన్న పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తూ ఉంటుంది. యుఎస్ఏ అనగానే
న్యూయార్క్ పేరు ఎలాగైతే వినిపిస్తుందో, అఫ్ కోర్స్ న్యూయార్క్ ఈజ్ నాట్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ యుఎస్ఏ, బట్ స్టిల్ యుఎస్ఏ అనగానే న్యూయార్క్ పేరు ఎలాగైతే వినిపిస్తుందో, ఇండియా అనగానే మన భారతదేశం పేరు చెప్పగానే ముంబై నగరం పేరు వినిపిస్తుంది. సో ఇమ్మీడియట్ గా మహారాష్ట్రకు పెట్టుబడులు అనగానే టకటక ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు చాలా మంది పారిశ్రామికవేత్తలు. ఎందుకంటే పెద్ద పెద్ద బ్యాంకులకు సంబంధించిన సీఈఓలు అందరూ ముంబై నగరంలోనే కూర్చుంటారు. వాళ్ళ ఆఫీసులన్నీ అక్కడే ఉంటాయి మన భారతదేశానికి సంబంధించి. అలాగే పెద్ద పెద్ద తలకాయలు కేవలం బ్యాంకులకు సంబంధించే కాదు, అంబానీలు, అదానీలు లాంటి వాళ్ళు ముంబై నగరము వేదికగా పనిచేస్తూ ఉంటారు. సో ఆబ్వియస్గా ముంబై నగరం వైపు చూస్తూ మహారాష్ట్రకు పెట్టుబడులు విస్తృతంగా వచ్చే అవకాశం అనేది ఎప్పుడూ ఉంటుంది. అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళ బృందంతో వెళ్లడము, ఆంధ్రప్రదేశ్లోనేమో కూటమి ప్రభుత్వం ఉంది, తెలంగాణలోనేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అయినా సరే అండి, అంతర్జాతీయ వేదికల మీద పనిచేస్తూ ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారి గొప్పతనం ఏంటంటే, మన కేంద్ర ప్రభుత్వం యొక్క గొప్పతనం ఏంటంటే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అని కాదు, భారతదేశానికి పెట్టుబడులు రావాలి. కాంగ్రెస్సా, బీజేపీయా ఇవన్నీ మనం ఎలక్షన్స్లో ఫైట్ చేసుకుందాం ఎన్నికల్లో, బట్ పెట్టుబడులు తీసుకురావాలి అని అంటే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందా, బీజేపీ ఉందా, ఎవరున్నారు, ఇవన్నీ ఆలోచించారండి అశ్విని వైష్ణవ్ గారు. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ అలా ఉంటుంది. అంటే వివిధ రాష్ట్రాలలో పెట్టుబడులు రావాలి, వివిధ రాష్ట్రాలలో ఉపాధి అవకాశాలు పెరగాలి అన్న కోణంలోనే నరేంద్ర మోదీ గారి ఆలోచన ఉంటుంది. ఎప్పుడైతే అంతర్జాతీయ వేదిక మీద సమావేశాలు జరుగుతూ ఉన్నాయో డెఫినెట్ గా అన్ని రాష్ట్రాలకు సమానంగా అవకాశాలు రావాలి, అత్యద్భుతమైన అవకాశాలు రావాలి అన్న కోణంలోనే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఓవరాల్ గా అండి, అక్కడ దావోస్ లో మీడియా సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే కాకుండా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, ఆర్థిక రంగ నిపుణులు, అనలిస్టులు చాలా మంది రాబోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూంబర్గ్ అనేది చాలా చాలా కీలకమైనటువంటిది డేటా అనాలిసిస్ లో కానీ, అంటే ముఖ్యంగా ఆర్థిక అంశాలకు సంబంధించి. ఈవెన్ ఏ కంపెనీ షేర్ ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనేది బ్లూంబర్గ్ లో వచ్చే ఒక్క ఎస్సేతో దాని ఫలితం అటు ఇటు అయిపోతూ ఉంటుంది. అంత వ్యాలిడిటీ ఉంది బ్లూంబర్గ్ కి. అలాగే మనీ కంట్రోల్, అలాగే బిజినెస్ టుడే, ఎకనామిక్ టైమ్స్, సిఎన్బిసి టీవీ 18 ఇట్లా ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులు, ఆర్థిక రంగ నిపుణులు వీళ్ళందరితో కూడా ఒక ఇంటరాక్టివ్ సెషన్ అనేది ఉండబోతోంది. ఆ ఇంటరాక్టివ్ సెషన్ లో చంద్రబాబు నాయుడు గారు ఆయన బృందము, రేవంత్ రెడ్డి గారు ఆయన బృందము, దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఆయన బృందం, వీళ్ళు పాల్గొనబోతూ ఉన్నారు. సో ఈ రాష్ట్రాలలో పెట్టుబడులకు ఏమేమి అవకాశాలు ఉన్నాయి, ఈ రాష్ట్రాలకు గనక వస్తే ఏమేమి వీళ్ళు అంటే ప్రభుత్వాల తరపు నుంచి ఏమేమి ప్రోత్సాహకాలు ఇస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళు వివరించబోతూ ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రాజెక్ట్ తీసుకురావాలనుకోండి, పెట్టుబడులు తీసుకురావాలనుకోండి, వివరిస్తారు. అయ్యా ఆంధ్రప్రదేశ్కి మీరు తీసుకొని వస్తే మాకు ఫలానా చోట ప్లేస్ ఉంది, ఇమీడియట్గా మేము మీకు ఇంత ల్యాండ్ మేము శాంక్షన్ చేస్తాము, ఇంతమందికి జాబ్స్ ఇవ్వండి, ఓకే, మాకున్నటువంటి అవకాశాలు ఇవి. అంతేకాదు మీరు కనుక మాకు ఇక్కడ తీసుకొచ్చి పెట్టుబడులు పెడితే 3 సంవత్సరాల పాటు విద్యుత్తులో 60% మీకు, అంటే విద్యుత్ బిల్స్కి సంబంధించి 60% మేము ఎగ్జామ్షన్ ఇస్తాం, లేదు 50% ఎగ్జామ్షన్ ఇస్తాం. ఇట్లా ఉంటుందన్నమాట డీలింగ్. అదే తెలంగాణ, హైదరాబాద్ పెట్టుబడులు మాకు ఇవ్వండి, మీరు కనుక మాకు 500 కోట్ల రూపాయల పెట్టుబడులు కనుక పెడితే, ఇన్ని జాబ్స్ మీరు సృష్టించగలిగితే హైదరాబాద్లో మీ కంపెనీ ద్వారా మీకు ఇగో ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించి మేము 50% బిల్స్ ఎగ్జామ్షన్ ఇస్తాం, వాటర్కు సంబంధించి ఇన్ని బిల్స్ ఎగ్జామ్షన్ ఇస్తాం. లేదు మీరు 1000 కోట్ల రూపాయల పెట్టుబడికి సంబంధించిన ప్రాజెక్ట్స్ కనుక తెలంగాణకు తీసుకొని వస్తే 75% మేము మీ కంపెనీకి ఎలక్ట్రిసిటీ బిల్స్లో 5 years ఎగ్జామ్షన్ ఇస్తాం, వాటర్లో ఇంత ఎగ్జామ్షన్ ఇస్తాం వాటర్ బిల్స్ లోపల. అలాగే ల్యాండ్ ట్యాక్స్లు ఇవన్నీ ఉంటాయి కదా, దానికి సంబంధించి ఏమేమి ఉన్నాయి ఇవన్నీ మేము చూసుకుంటాం. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా మేము మీకు టకటక మీకు కావాల్సినటువంటివన్నీ మేము దగ్గరుండి మొత్తం అప్రూవల్స్ అని మేము ఇస్తాం. డైరెక్ట్గా మీ ఫైల్ నా దగ్గరకు వస్తుంది, ముఖ్యమంత్రి దగ్గరికి, కేంద్ర ప్రభుత్వంతో మేము మాట్లాడతాం, ఓకే, మీకు ఏ సమస్యలు లేకుండా మేము చూసుకుంటాం. సో ఇలా రండి, హైదరాబాద్లో ఇన్ని కాలేజెస్ ఉన్నాయి, ఇంతమంది మ్యాన్ పవర్ సిద్ధంగా ఉన్నారు, ఇవన్నీ కూడా అక్కడ చర్చించడం జరుగుతుందండి. సో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన బృందము, రేవంత్ రెడ్డి గారు ఆయన బృందము పాల్గొంటూ ఉండడము, మన 2 తెలుగు రాష్ట్రాలకు కూడా పెట్టుబడులు విస్తృతంగా వస్తాయి అని చెప్పి మనం ఖచ్చితంగా ఆశిద్దాం. ఎందుకంటే మొత్తం పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వర్గాలన్నీ కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూసే సమావేశం ఇది ప్రతి సంవత్సరం. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు అందరూ వెళ్లారు, పైగా కూటమి ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో, అదొకటి ఆసక్తికరమైన అంశము. రీసెంట్గా నరేంద్ర మోదీ గారు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి వరాల జల్లు కులిపించారు. మోదీ గారు గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కానీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఇవ్వడము, దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్ట్స్ ఇవ్వడము, మరోపక్క
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ అనౌన్స్ చేయడము. సో ఇవన్నీ కూడా అండి ఆంధ్రప్రదేశ్కు చాలా సానుకూలంగా కనిపిస్తున్నటువంటి అంశాలు. ఇక తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ అన్నది అంతర్జాతీయంగా సాఫ్ట్వేర్ రంగం విషయంలో బాగా పేరు తెచ్చుకున్నటువంటి ప్రాంతం. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీసు వాటన్నింటికీ హైదరాబాద్ అంతగా పెద్దగా పేరు లేకపోయినప్పటికీ సర్వీసెస్ విషయంలో హైదరాబాద్ పేరు డెఫినెట్గా అంతర్జాతీయంగా చాలా మందికి తెలిసినటువంటి పేరు. సో సర్వీసెస్కు సంబంధించిన ఇండస్ట్రీస్ ఏమన్నా రావాలి అంటే ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలాగే ఇతరత్ర సర్వీసెస్, ఐటీ సర్వీసెస్ ఇంకా ఏమంటే దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ రావడానికి చాలా చాలా సానుకూలంగా ఉంటుంది అన్నట్టండి. భారత్ డెన్మార్క్ మధ్య గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ను బలోపేతం చేయడం కోసం నిర్వహించే ఒక సదస్సు జరుగుతోంది. CII అని చెప్పి అంటారు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అని చెప్పి. ఆ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ గారు ఆయన హాజరవబోతున్నారు. సో ఇట్లా మన రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, మంత్రులు వీళ్ళందరూ కూడా వివిధ ఫోరమ్స్లో ఉండబోతూ ఉన్నారు. కాబట్టి డ్యామ్ షూర్గా మన రెండు తెలుగు రాష్ట్రాలకు చాలా వరకు పెట్టుబడులు వస్తాయి, రావాలి అని చెప్పి మనం ఆశిద్దాం. మరి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. వీడియో పూర్తిగా చూసిన వాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ అదే విషయం.